2 సార్లు జరిగింది, అది గ్రహించలా నేను. మూడోసారి నేను గ్రహించుకొని, దేవా ఏంటయ్యా ఈయన పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పేసి మూడోసారి కూడా బాత్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు అలానే ఒక్క చెంబు నీళ్లు పోయగానే ఆవులిస్తాడు. ఆవులిచ్చగానే ఇంకా మన మైండ్ లేకుండా ఇట్లా నేను పట్టుకోవాలంటే పడిపోతాను, హార్ట్ పేషెంట్, ఏం చేయాలి నేను అని చెప్పి ఇట్లా ఇట్లా పట్టేసుకొని, దేవా నీ చిత్తం అయితే తీసుకో, నీ చిత్తం కాకపోతే నన్ను బ్రతికించు. నాకు ఎలా జాబ్ వచ్చిందంటే, నేను ప్రేయర్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒక మీటింగ్కి, నేను నర్సాపేటలో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఎంపీహెచ్ఏ హెల్త్ అసిస్టెంట్గా నాకు ఆర్డర్ వచ్చింది. ప్రకాశం డిస్టిక్లో నేను చేయడానికి నాకు దేవుడు కృపనిచ్చాడు. నాకు జాబ్ వచ్చింది. 85లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ రాగానే నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను. అప్పటికి మ్యారేజ్ కాలేదు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒంటరిగా, అంటే అక్కడ బాగా అడవి అనమాట. ఒంగోలు నుంచి 50 కిలోమీటర్లు ఒకే బస్సు ఉండేది. ఉదయం వచ్చేది, ఇంక మళ్ళీ సాయంకాలమే వచ్చేది. అలాంటి ఊర్లో నన్ను వేశారు. అమ్మ, నేను, అన్నయ్య అందరం పోయి ఏడ్చుకునేవాళ్ళం. ఏడ్చుకొని, ఏంటి ఇలాంటి పల్లెటూరులో మమ్మల్ని వేశారు, పాములు, చీమలు, అలాంటి పరిస్థితులు అనమాట. ఉదయం బస్సు వస్తే సాయంకాలం బస్సు వచ్చేది, ఇక లేదు బస్సు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చాడు. ఎట్లా కాచి కాపాడుతూ వచ్చాడు? అక్కడ ఉండి నేను, నా మనసులో నేనేమనుకునేది అంటే, ప్రేయర్కి వెళ్ళేదాన్నే కానీ ఆత్మీయంగా ఉండేదాన్ని కాదు. ఏదో ఎప్పుడో నామకార్థ భక్తి చేస్తూ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇక చిన్నగా, మా వారు బాగా ఆత్మీయంగా ఎదుగుదల చేసి ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాడు నా గురించి. ఈ అమ్మాయి ఏంది సండే అంటే రాదు, బట్టలు ఉతుక్కోవాలి పో అంటది అని నన్ను ఏమనేవాడు కాదు, కానీ నన్నైతే నా గురించి ప్రార్థించేవాడు మా వారు ఎక్కువ. ఇట్లా చెయ్యాలమ్మా, నువ్వు రావాలి, ప్రేయర్కి వస్తే మంచిది అని చెప్పి అలా అనేవాడు. అయితే నేనైతే నేను వస్తాను, ఇంకోసారి వస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉండేదాన్ని. మా వారు పాటలు పాడటానికి, దేవుని పాటలు ఎక్కువగా పాడేవారు. దేవుని పాటలు, తబలా వాయించేవారు, హార్మోని వాయిస్తాడు. ఇప్పటికి కూడా ఆయనకు వచ్చాయి అన్నీ కూడా. అయితే అలా ఉంటూ ఉన్న సమయంలో నేను నా మనసులో ఏమనుకునేదాన్ని అంటే, నాకు ఒక రూమ్ ఉండాలి, ఆ రూములో ఒక ప్రేయర్ రూమ్గా ఉండాలి, దానిలో ఒక బైబిల్, ఒక చాప ఇలా ఉండాలని ఎప్పుడు అనుకునేదాన్ని, కానీ నాకు అవకాశం ఉండేది కాదు. అక్కడ ఏంటంటే ఎక్కువ అడవి, పాములు, దోమలు అన్నీ, అసలు ఎంత భయంకరంగా ఉండేదంటే అట్లాంటి భయంకరమైన ఊర్లో ఉండేదాన్ని నేను. క్వార్టర్స్ ఉండేవి. ఆ క్వార్టర్స్లో ఉంటా ఉంటే తెల్లవారుజామున ఇట్లా బట్టలు బయట బాగా ఎండగా ఉంది కదా, సాయంకాలం బయట పడుకుందామని బయట మంచం వేసి నీళ్లు జల్లేసి ఇంట్లోకి వచ్చి 8 అప్పుడు నైట్ ఏమనుకునేదాన్ని, సరే భోజనం అది చేసేసి వెళ్ళాలని అనుకుంటా ఉండేదాన్ని. ఈలోపు మేము బయటకు వచ్చేసరికి చక్కగా పాము వచ్చి పడుకునేది. పాము వచ్చి చల్లదనానికి అనమాట. చుట్టుపక్కల అన్ని పాములు, తేళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను అసలు నిజంగా అద్భుతంగా కాచి కాపాడుతూ ఆయన దయగల హస్తపు నీడలో అయ్యా నన్ను దాచి ఉంచాడు దేవుడు. నిజంగా నేను అవన్నీ గ్రహించలా. ఎన్నో మేళ్ళు దేవుడు నా కుటుంబంలో చేస్తూ వచ్చాడు. తర్వాత 2090లో మ్యారేజ్ అయింది. తర్వాత శ్యామ్ ప్రెగ్నెన్సీ ఉన్నాను. అయితే అక్కడ ఫ్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఫ్లోరిన్ వాటరు, పళ్ళన్నీ ఎట్లా ఉంటాయి అంటే గారబట్టి, తర్వాత నడుము వంగిపోయి అట్లాంటి నీరు అనమాట. అలాంటి నీరు అయితే అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఒంగోలు పోయి మా వారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒంగోలు పోయి నీళ్లు తెచ్చేవారు. ఒక 5 బిందెలు నీళ్లు, ఒక డబ్బా నిండా 5 బిందెలు కట్టుకొని ఒంగోలులో బస్సు ఎక్కితే అవి మళ్ళీ తీసుకొచ్చి పెడితే వారం రోజులు అట్లా వాడేదాన్ని. అట్లా శ్యామరాజు విషయంలో నేను ఎంతో శ్రద్ధ తీసుకొని, అట్లా మా వారు శ్రద్ధ తీసుకొని నన్ను నడిపిస్తూ వచ్చాడు. అయితే అన్ని విషయాలలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళము. కానీ చర్చ్ కంటే పోయేదాన్ని కాదు. ఏంటంటే నాలో ఏదో బలహీనత, అందువల్ల నేను పోయేదాన్ని కాదు. ఏదో వంకబెట్టి అసలు పోయేదాన్ని కాదనమాట. అలాంటప్పుడు మా వారు ప్రార్థన చేస్తూ వచ్చారు, అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. అమ్మ నా దగ్గరకు వచ్చేది, మా అమ్మ నా దగ్గర చూసుకుంటూ ఉండేది. అలాగా అమ్మ ప్రార్థన చేసుకుందామని కుటుంబ ప్రార్థన అలా చేసుకునేవాళ్ళం. అన్నీ భక్తిగా ఉండేవాళ్ళం, కానీ ఆ శక్తి ఉండేది కాదు. అయితే అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు నా పట్ల, మా అమ్మ ఇట్లా చేయాలని. మా అన్నయ్యనైతే అమ్మ సేవకు సమర్పించింది.
అంటే అన్నయ్య పుట్టిన వెంటనే సేవకు సమర్పించింది. అందువల్ల దేవునిలో అన్నయ్య ఉండగలిగారు. మా అమ్మ ప్రార్థనే, మా అమ్మ ఉండంగా మేము భక్తిగా లేం కానీ, దేవునిలో లేం కానీ, మా అమ్మ చనిపోయినాక ఆమె ప్రార్థన మమ్మల్ని బలపరుస్తూ వచ్చిందనమాట. అది ఎప్పుడైనా సరే మనుషులు చనిపోయినా వారు చేసే ప్రార్థన అది ఎప్పుడు కూడా నిలుస్తూనే ఉంటుందని నిజంగా భక్తులు మన వాళ్ళు చెప్పినట్లు ఆ విధంగా నా పట్ల దేవుని కృప కుమ్మరిస్తూ వచ్చారు. అంతేకాదు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి దేవుడు బలపరుస్తూ వచ్చాడు. అక్కడ నేను జాబ్ చేస్తా అట్లా అడవిలో ఉంటే అన్నయ్యోళ్ళు అమ్మోళ్ళు అలా వచ్చి నన్ను దర్శిస్తూ ఉండేవాళ్ళు. అంటే తక్కువ అనమాట, చుట్టాలు వచ్చేది కూడా తక్కువే. సమృద్ధిగా డబ్బులు ఉండేవి, కొని ఏదైనా తినడానికి ఏమి ఉండేవి కావు. అక్కడ ఏం దొరకదు అనమాట. మళ్ళీ వేరే ఊరు పొదిలి అనే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలి. చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే ఇక అక్కడ ఏమి టిఫిన్లు ఏమి దొరకవు. మళ్ళీ అన్నీ ఉన్నాయి, బ్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఉన్నా కానీ ఏం దొరకవు, మనం చేసుకొని మనం తినాల్సిందే. అలాంటి అడవిలో నేను 23 సంవత్సరాలు ఉద్యోగం చేశా. దేవుడు ఇంకా అక్కడే మ్యారేజ్ అయింది, అక్కడే బాబు కూడా పుట్టాడు. తర్వాత శ్యామని ఒంగోలులో చదివించడానికి జాయిన్ చేశాము. ఆ తర్వాత అప్పటికి కూడా నాకు తక్కువ అంటే బాప్తీసం తీసుకున్నాను కానీ మారు మనసు లేదు. ఎలా ఉన్నానో యాస్టీజ్గా మామూలుగా బాప్తీసం తీసుకున్నా కానీ నా మనసు మారలేదు. కాబట్టి సినిమాలకు వెళ్ళేదాన్ని, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేదాన్ని, పొదిలేనే ఊరు పోయితే అన్నీ కొనుక్కొని వచ్చేదాన్ని. అలా నా ఇష్టంగా ఉండేదాన్ని, ఎందుకంటే చేతి నిండా డబ్బులు ఉండేవి కదా. అలాగా అన్నయ్య దగ్గరికి వచ్చేది, షాపింగులు చేసేది, పొన్నూరు వచ్చేది, షాపింగులు చేసేది. అలా ఒక వారం రోజులు సెలవు పెట్టి వచ్చేది అన్నయ్య దగ్గర. మళ్ళీ సండే వచ్చేసరికి ప్రయాణం పెట్టుకునేదాన్ని, చర్చికి రాను. ఎందుకంటే ఇంకా ఊరు వెళ్ళిపోవాలి, మళ్ళీ మండే నేను జాబ్ చేయటానికి వెళ్ళాలని చెప్పి అలా వెళ్తా వచ్చేదాన్ని. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలా, నన్ను వెంటాడుతూనే వచ్చాడు, నాకు తోడుగా ఉంటూ వచ్చాడు, నా పక్కన నిలుస్తూ వచ్చాడు అనమాట. ఇంత గొప్ప దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అక్కడి నుంచి నేను అనుకునేదాన్ని, ఇంత పల్లెటూరులో నన్ను వేశారు, ఎవరు చుట్టాలు రారు, ఎవరు రారు, అన్నీ ఉండేవి. ఇంట్లో కోళ్ళను పెంచేదాన్ని, ఒక 20-30 కోళ్ళు. తెల్లారి మధ్యాహ్నం పూట చూస్తే, మధ్యాహ్నం సాయంకాలం కోళ్ళు వెళ్ళేటప్పుడు చూస్తే 10 గుడ్లు 15 గుడ్లు ఆ లోపల పెట్టుండే అనమాట. ఆ గుడ్లు తీసేదాన్ని. అట్లా చెల్లెలు తమ్ముడు అందరూ వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు. మా చిన్న చెల్లి ఒక చెల్లి ఉంటే ఆ చెల్లి నా దగ్గరికి డెలివరీకి వచ్చింది. ప్రేయర్ చేసుకుంటుంది చెల్లి. ఆ అమ్మాయిని డెలివరీ చేసి అన్ని మంచి చెబ్బర్లన్నీ నేనే చూసేదాన్ని, అందరిని కూడా నేనే చూసేదాన్ని. అన్నయ్య మాకు తోడుగా ఉండేవాడు. ఇంకా అన్నయ్యే కదా ఇంటికి పెద్ద. మా మావయ్య మా వారు ఇంటికి మేనమామ కాబట్టి ఇంటిలో అన్నీ చెప్తా చేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా చేస్తూ నడిపిస్తూ ఉంటే, దేవా ఎందుకయ్యా నాకు ఇంత పల్లెటూరులో వేసావు, ఇంకా నాకు వద్దు ఈ ఉద్యోగము అసలు అని చెప్పి డిఎంఎండ్హెచ్ ఆఫీస్కి వెళ్ళిపోయి, అమ్మ నాకు ఈ ఉద్యోగం వద్దు, నన్ను ఇక్కడ వేసారంటే, అమ్మ ఎవరో ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఉద్యోగం చేయనంటారేంది, 3 నెలలు చేయమ్మా, నిన్ను ఇక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు. కాదమ్మా అమ్మాయి పెళ్ళి కాలేదు, పెళ్ళి కాలేదమ్మా అమ్మాయి ఒక్కతే ఎలా అట్లా అని మా మమ్మీ కూడా చెప్పారు. చెప్తే మేము ఇంకా ఒంటరిగా ఉంటున్నాము, అడవిలో ఉంటున్నామంటే, అమ్మ ఏం కాదు 3 నెలలు చేయమంటే 23 సంవత్సరాలు చేశాను నేను అక్కడ. 3 నెలలు ఇంకా అయిపోయింది. నేను ఎలా చేశానో ఏదో తెలీదు, కానీ 23 సంవత్సరాలు చేసినాక నేను అనుకునేదాన్ని, దేవా ఇంత పల్లెటూరులో ఉన్నావు, ఎప్పటికైనా నాకు మంచి టౌను నేను వెళ్తానేమో అని మనసులో అనుకునేదాన్ని. అప్పుడు దేవుని దర్శనం అయింది నాకు. ఎట్లా అంటే, ఒక రూమ్లో పైనుంచి ఒక వెలుగు పైనుంచి రావడము, ఆ వెలుగులో అంటే పాము అనేది కనిపించింది, అపవాది. తర్వాత వచ్చేసి మళ్ళీ అన్ని పనులు చేయడానికి అవన్నీ కూడాను నాకు ఎట్లా కనిపించాయంటే, ఇటు చూస్తే ఆయన ప్రకాశమానం కనిపిస్తూ ఉండేది, అటు చూస్తే అపవాది క్రియలు కనిపిస్తూ ఉండేవి. ఏంటి ఇలా ఉంది ప్రభువా అని ప్రార్థన చేసుకునేదాన్నే కానీ చర్చికి వెళ్ళేదాన్ని కాదు. అదొక్కటి, ప్రార్థన అయితే చేస్తా, చర్చికి మాత్రం పోను. అదేందో మరి ఆ బలహీనత అనమాట నన్ను చుట్టుకొని ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు అనుకోని రీతిలో నా పేరు వెంటనే ప్రమోషన్ మీద హెల్త్ సూపర్వైజర్గా నన్ను గుంటూరు పిలిచారు. పిలవంగానే ఇంకా వచ్చేసాను అనమాట. అక్కడికి రాగానే దేవుడు ఎంతగానో నన్ను పెదకూరపాడు వేయడం జరిగింది. హెల్త్ సూపర్వైజర్గా పెదకూరపాడు వేశారు. నేను పెదకూరపాడులో జాబ్ చేస్తూ ఉన్నా. దేవుడు నా పట్ల, మా మమ్మీ నా దగ్గర ఉంటూ, ఇంకా గుంటూరు నుంచి వెళ్ళేదాన్ని అనమాట. గుంటూరు నుంచి వెళ్తా వచ్చినప్పుడు
అమ్మ ప్రేయర్ చేసి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసి పంపేది, నేను కూడా బస్ ఎక్కి వెళ్ళేదాన్ని, అలా చేస్తూ వచ్చేదాన్ని. అక్కడ ఒక 2 years కంప్లీట్ అయ్యి 3rd year వచ్చింది. 2012లో మళ్ళీ నాకు వెంటనే పబ్లిక్ హెల్త్ నర్స్గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వెంటనే అనమాట. ప్రమోషన్ 3 years కూడా కంప్లీట్ అవ్వాలా. ఆ పోస్ట్ సూపర్వైజర్ పోస్ట్ చేయాలంటే 15 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తారు చాలామంది. నాకైతే దేవుని కృప, దేవుని కాపుదల నా పట్ల ఉండబట్టి దేవుడు నన్ను ఎంతగానో, ఆయన రక్షించుకోవాలి, నన్ను బ్రతికించాలి, ఆయన నామాన్ని నేను ఘనపరచాలని దేవుడు నాకు మళ్ళీ వెంటనే పబ్లిక్ హెల్త్ నర్స్గా నాకు ఒక ప్రమోషన్ ఇచ్చారు 2012లో. ఈలోపు 2012లో మా వారికి అస్సలు బాగాలేదు. బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఆపరేషన్ చేయాలమ్మా, 2 valves మూసుకొని పోయినాయి, హార్ట్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి కనుక మరి మీరు సిద్ధపాటు అవ్వండి అన్నారు. సరే అని చెప్పేసేసి ఓకే అని ప్రేయర్ చేసుకొని బయలుదేరా. అక్కడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు ఏం చేశారు, మళ్ళీ స్కానింగ్ తీసి 4 valves పోయినాయి. మేమైతే అతను బ్రతుకుతాడని చెప్పలేం, కానీ మమ్మల్ని పక్కకు పిలిచి బ్రతుకుతాడని చెప్పలేం కానీ మరి ఆపరేషన్ అయితే చేస్తాము, మరి మీకు ఇష్టమేనా అని ఫోటో తీసి మా ద్వారా, అంటే ఫోటో తీసి, ఇక ఒక చనిపోయినా కానీ మాకేం సంబంధం లేదు, నేనైతే అన్నీ చెప్పేశాను అన్నట్టు డాక్టర్ మాట్లాడుతూ వచ్చాడు. డాక్టరు సరేనండి చెయ్యండి అని చెప్పాం. సరేనని నేనేం చేశాను, నేను ఇంకా బాగా అక్కడ ఉండగా బాగా గోల్డ్ బాగా కొనేదాన్ని. అంటే ఏం తీసుకుంటాం మనం, ఎక్కువ కొనుక్కోవాలి, గోల్డ్ అంటే ఇష్టం కదా. అట్లాగని అన్ని గోల్డ్ అన్నీ కొని సరే అవన్నీ తీసుకొని మూట కట్టుకొని వచ్చానమాట. మూట కట్టుకొని వచ్చినాక ఈయన ఆపరేషన్కి తీసుకెళ్ళాలని రెడీ చేసి ఆపరేషన్ తీసుకెళ్తుంటే మాకు ఫస్ట్ రూమ్ ఇస్తారు సపరేట్గా. సరే ఈయన్ని యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి యాంజియోగ్రామ్ చేస్తారు అనగా నేను బట్టలు తీసుకొద్దామని, నేను దూరంగా ఉంటున్నానని నేను అమరావతి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఫ్యామిలీ అమరావతి షిఫ్ట్ అయ్యి అమరావతి నుంచి నేను పెదకూరపాడు వెళ్తున్నా. పెదకూరపాడు వెళ్ళే సమయంలో అమరావతి నుంచి అటు పెదకూరపాడు వెళ్తుంటే వెళ్ళి వచ్చినాక మామయ్య నేనైతే మరి మీకు అదే యాంజియోగ్రామ్ అంటున్నారు, నీకు వెళ్ళి బట్టలు తీసుకొస్తాను నేనని అనుకున్నా. అని వెళ్ళంగానే ఇంటికి వెళ్ళేసరికి అప్పటికి యాంజియోగ్రామ్ చేయించడానికి మేము 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ చేయించుకుందామని చెప్పి అంటే డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఒక 4 రోజులు ఆగండి అంటే, సరే మా మామయ్య గారు భయపడుతున్నారు కదా అని మా వారు నేను అని అన్నారు, భయపడుతున్నారు మీరు, సరే మన ఇంటికి వెళ్దాం రండి అని పొన్నూరు తీసుకొచ్చారు. అప్పుడు అన్నయ్య వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆ పొన్నూరు తీసుకొచ్చి నాకు పొన్నూరులో ఒక 4 రోజులు, అక్కడ ఒక 4 రోజులు ఉండి, సరే ఆ రోజు యాంజియోగ్రామ్ చేస్తున్నారని చెప్పి మేమేం చేసామంటే, మామయ్యని అడ్మిట్ చేసి, మామయ్య నేను ఇట్లా వెళ్తున్నాను బట్టలు తీసుకొస్తానని ఇంటికి పోగానే అమరావతిలో పెద్దిల్లే మాది రెంట్కి తీసుకుంది. అయితే తలుపులన్నీ పగలగొట్టేసి సొమ్ములన్నీ తీసుకుని వెళ్ళిపోయారు దొంగలు వచ్చి సొమ్ములన్నీ తీసుకెళ్ళారు. అది ఎవరికి తెలియదు, మా వారికి కూడా చెప్పలే. ఆయన ఇక్కడ హాస్పిటల్లో లలిత హాస్పిటల్లో పెట్టాను, నేను బట్టలు తెద్దామని పోయా. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి అన్నయ్యకి ఫోన్ చేసి ఏడ్చా, అన్నయ్య ఇటు సంగతి ఇలా దొంగలు ఇలా చేశారు అన్నయ్య, పరిస్థితి ఇది అని చెప్పి. అంటే ఇంకా అన్నయ్య వచ్చి నన్ను ఏం చేశారంటే కేసు పెట్టేసి ఇక మళ్ళీ ఈయనకు ఇది కదా యాంజియోగ్రామ్ అని మళ్ళీ వచ్చేసరికి యాంజియోగ్రామ్ చేసినాక ఇక ఐసీలు పెట్టారు. ఈయన కొంచెం బాగానే ఉన్నారు, కానీ 4 valves ఇదైనాయి కాబట్టి ఆపరేషన్ చేయాలన్నారు అనేసి లలిత హాస్పిటల్లో జాయిన్ చేసాము. అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఆపరేషన్ చేయించాం. 4 valvesకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. శ్యామ్ అప్పుడు 3rd year చదువుతున్నాడు, ఇది BSc నర్సింగ్ 3rd year చదువుతుంటే ఈయనకు ఆపరేషన్ జరిగేసరికి నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరు లేక శ్యామ్ నా దగ్గరకు వచ్చి, ఈ పిల్లోడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయలేకపోయాడు అనమాట. అందువల్ల ఇక్కడ మా ఆయన చూసుకుంటా ఉండడము, నేనేమో జాబ్కి వెళ్ళి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆపరేషన్ చేసిన 3rd dayకి మళ్ళీ షిఫ్ట్ చేస్తారు వేరే రూమ్కి. ఆ రూమ్కి మా ఆయన్ని షిఫ్ట్ చేయకుండా ఏం చేశారంటే లోపలే ఉంచారు. మేము భయపడుతున్నాం. అందరూ మామయ్యతో పాటు 4గురికో 5గురికో చేస్తే ఆ 4-5 కూడాను బయటకు వచ్చేసారు. మా వారిని ఎందుకు అక్కడ పెట్టారు అని చెప్పి మేము అడిగామన్నమాట. అడిగితేనో లేదమ్మా ఆయన కొంచెం నీరసంగా ఉన్నారులే అందుకని ఉన్నాం.
అక్కడ ఏం జరిగింది లోపలని, లోపల మోషన్స్ అయిపోయి వాళ్ళు మందులు ఇస్తా ఇంకా ఆయన్ని సపరేట్గా మళ్ళీ 5 రోజులు అక్కడే పెట్టారు. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా, దేవాన్ని చిత్తం ఏంటయ్యా, ఇది ఇట్లా జరుగుతుంది ఏంటయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా వస్తే దేవుడు ఎంతగానో కనికరిస్తూ వచ్చి 5వ రోజుకి 6వ రోజుకి కొంచెం మంచిగా అయిపోయారు. మళ్ళీ పక్కన షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేయగానే ఆ రూమ్లో ఉండాక ఇక మోషన్ మళ్ళీ రావడల్లా ఈయనకి. మోషన్ మామూలుగా అవ్వటం లేదు. ఏంటి మోషన్ అవ్వటం లేదు ఏంటంటే, వాళ్ళు మోషన్స్ అవుతాయని ఆల్రెడీ ఆపరేషన్ చేశారు, 4 వాల్స్ కదా, మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్ట్ అయిద్దేమో ఏమో అని వాళ్ళు ఏం చేశారంటే ఒక గుడ్డ లోపల పెట్టారు మా వారికి. అంటే మోషన్ అనేది బయటికి రాకుండా. ఈయనకు మోషన్స్ ఆగిపోయినాయి కావాలనుకున్నాం, అయిపోయింది. సరే అప్పటికి 11 days అయిపోయింది. 11 days కన్నా ఎక్కువ అక్కడ ఉంచరు. వెంటనే అమ్మ బాగానే ఉన్నాడు కదా, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. సరేనని తీసుకెళ్ళిపోయాం ఇంటికి. అక్కడే గుంటూరులో తీసుకెళ్ళిపోయినాక అక్కడికి వెళ్ళిపోయినాక ఆయనకి ఏమైంది అంటే ఇక బాగుంటుందా, ఏదో పొట్ట ఉబ్బినట్టు అట్లా ఉంటుందన్నమాట. ఏంటి పొట్టలు ఉబ్బినట్టు ఉంటుందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇంత పొడుగు గుడ్డని తీసేశారు లోపల నుంచి. అంటే లోపల పెట్టారు, ఆ లోపలిది వాళ్ళు మర్చిపోయారు తీయటం. అందువల్ల ఆయన ఎంతో వేదన పడుతూ వచ్చాడు, పడిపోతా వచ్చాడు, ఏదన్నా మాట్లాడేవాడు కాదు అసలు. ఎన్నో ఆయన వల్ల నాకు ఎన్నో బాధలు వస్తూ ఉండేవి. అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయినా దేవుడు కనికరిస్తూ ఆయన్ని బలపరుస్తూ ఇక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే సరేనని తీసేశారు. అది మాకు చెప్పకుండా అది సరేనని మాకు తెలిసిపోయింది. తర్వాత తెలిసిపోయింది. వాళ్ళు ఏం జరిగిందా, ఇట్లా ఎందుకు అవుతుందా అని చెప్తే అప్పుడు అది తీసినట్టు మాకు తెలిసింది అనమాట. వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందమ్మా అని. పక్కన ఆయమ్మలో ఎవరో అట్లా తీశారమ్మా అని చెప్పారు. ఆ తర్వాత బాగున్నాడు, ఇంటికి తీసుకొచ్చగానే సరేనని ఆయనకు మొహం కడుక్కోవడానికి ఏమైనా ఇవ్వాలి అంటే నేను బ్రష్ ఇచ్చి ఒక బకెట్ దగ్గర పెట్టి దీనిలో ఈ మామయ్య అంటే నా మీద వస్తూ వచ్చాడు. ఏంటి నా మీద వస్తున్నాడు మామయ్య, ఆయనకు మైండ్ పోయింది అసలు మన మైండ్లో లేడనమాట. లేకపోయేసరికి అప్పుడు మళ్ళీ 2 days తర్వాత నేను మళ్ళీ అట్లా ఉన్నాక స్నానానికని తీసుకెళ్తా, ఎవరు లేరు. శ్యామేమో కాలేజీకి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్ని. మా వారికి స్నానం చేపిద్దామని బాత్రూంలోకి వెళ్ళంగానే ఒక్క చెంబు నీళ్లు పోయంగానే ఇక ఆవిలింత వచ్చేసి ఇంకా మన మైండ్ ఇట్లా అట్లాగా అయిపోతాడు అనమాట. ఇంకేం మాట్లాడు, ఇక మన మైండ్ ఉండదన్నమాట. అట్లా 2 సార్లు జరిగింది. అది గ్రహించలా నేను. 3వసారి నేను గ్రహించుకొని దేవా ఏంటయ్యా ఈయన పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పేసి 3వసారి కూడా బాత్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు అలానే ఒక్క చెంబు నీళ్లు పోయంగానే ఆవులిస్తాడు. ఆవులిచ్చగానే ఇంకా మన మైండ్ లేకుండా ఇట్లా నేను పట్టుకోవాలంటే పడిపోతాను, హార్ట్ పేషెంట్, ఏం చేయాలి నేను అని చెప్పి ఇట్లా పట్టేసుకొని దేవా నీ చిత్తం అయితే తీసుకో, నీ చిత్తం కాకపోతే నన్ను బ్రతికించు, ఈ పరిస్థితి ఏంటయ్యా మీరు నాతో మాట్లాడండి, ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఈయన విషయంలో ఎందుకయ్యా నాకు ఇంత వేదన ఉంది, అయ్యా మీరు కృప చూపించండి, నీ కాపుదల దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో కనికరించి వెంటనే తీసుకొని వెళ్ళండి హాస్పిటల్కి అని ఒక ఐడియా ఇచ్చాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో మెంటల్ డాక్టర్ దగ్గరికి పంపించారు. ఎందుకంటే హార్ట్కి సంబంధించిన మెడిసిన్ వాడినప్పుడు బ్రెయిన్ పనిచేయదంట, మన మైండ్ లేకుండా పోతుందంట. అది చాలామందికి అట్లా జరిగిందంట. 5 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు డాక్టరు. అమ్మ వేయండి చాలు తగ్గిపోతుందని 5 ట్యాబ్లెట్లు 2 వేసా, మన మైండ్కి వచ్చేసాడు మామయ్య. చాలా మామూలుగా లేచి మామూలుగా తన పని తను చేసుకుంటూ అలా. అదే సమయాల్లో కాలు నుంచి నరం తీసి, తొడ నుంచి నరం తీసి హార్ట్కి వేసారనమాట. అది ఇన్ఫెక్ట్ అయింది. అది ఇన్ఫెక్ట్ అయితే నేను డ్రెస్సింగ్ చేసుకుంటా, అంటే హాస్పిటల్లోనే కాబట్టి ఇంక ఎవరి దగ్గరికి పోకుండా నేనే డ్రెస్సింగ్ చేసుకుంటా మా వారిని బాగుపరుచుకున్నా దేవుని కృప వల్ల. ఆ తర్వాత ప్రేయర్ పెట్టుకోగానే మన సిఎన్ మందిరంలో, గుంటూరు మందిరంలో పాస్టర్ గారు, ఆశీర్వాదం పాస్టర్ గారు ఉన్నారు. ఆయన్ని పిలిపించుకొని నేను ప్రేయర్ పెట్టుకున్నా. కృతజ్ఞతగా పెట్టుకుంటే దేవుడు మంచిగా చేశాడు, అయిపోయింది. ఇక ఇలా ఉండే సమయంలో వెంటనే నన్ను మళ్ళీ తాడేపల్లి వేశారు ప్రమోషన్ మీద.
పబ్లిక్ హెల్త్ నర్స్గా తాడేపల్లి వెళ్ళినాక అప్పుడు కూడా నేను తక్కువే ప్రేయర్కి వెళ్ళేది. అది కూడా చెప్తున్నాను, ఒక ప్రార్థన నామకార్థ భక్తి చేస్తూ వచ్చా. అక్కడికి పోగానే దేవుడు ఎంతగానో కనికరించి, అప్పుడు నేను ఎక్కడికి పోవాలి, ఏ చర్చికి పోవాలి నాకు తెలియదు అని చెప్పి హోసన్న మందిరం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే 3-4 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్లో ఫుల్ అయిపోతారు. మేము వెళ్ళేసరికి 3rd మిగులుతుంది. అక్కడ ఊరక మన దీనిలో చూడాలి, స్క్రీన్లో చూడాలి అంతే. ఏంటి ఇది స్క్రీన్లో చూడాల్సి వస్తుంది, పైకి పోవడానికి అవకాశం లేదు అని చెప్పి అనుకుంటా ఉంటే, నేను ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి జూన్ 2వ తారీఖుని నేను అనుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని గుంటూరు వాళ్ళని పిలిపించా మందిరం నుంచి. అప్పుడు ఆ బ్రదరు సువార్త పరిచర్య చేసుకుంటూ వస్తున్నారు ఉండవల్లికి. వచ్చినప్పుడు అక్కడ ఈ సువార్త పరిచర్య ఎప్పుడైతే జరుగుతా మా ఇంటి దగ్గరకు వచ్చిందో, మేము అక్కడ రెడ్డి గారి ఇంట్లో ఉండేవాళ్ళము. అయితే ఎప్పుడైతే అప్పుడు చేరేటప్పుడు కూడా ఆ ఇంట్లో చేరేటప్పుడు, అమ్మ మేము ప్రేయర్ చేసుకుంటాము అని చెప్పా. అంటే మేము ప్రేయర్కి వెళ్తామమ్మా, ప్రేయర్ చేసుకుంటాము, మీకు ఇల్లు ఇవ్వడం ఇష్టమేనా అంటే, ఆ ఇల్లుగా లావు మాత్రం వాళ్ళు అంది కదా, సరేనమ్మా జాయిన్ రండి అంది. తర్వాత మేము ఆ రూమ్లోకి వెళ్ళి నాకు ప్రేయర్ చేసుకుంటుంటే ఆమె కూడా వచ్చి ఇది తల మీద ముసుకేసుకొని వచ్చి ప్రేయర్ అంటే బహాటంగా కాకుండా ఇంటీరియర్గా లోపల, అంటే ఆ హృదయంలో ప్రార్థన అనేది ఉంది, కానీ బయటికి చెప్పుకోవడానికి నేను క్యాస్ట్ ఇది అన్నట్టు ఆమె కొంచెం షై ఫీల్ అవుతూ వచ్చింది. ఇంక నేను అనేదాన్ని మన వాక్యాలు తీసుకెళ్ళి మన క్యాలెండర్ తీసుకెళ్ళి ఇచ్చి, అమ్మ డైలీ ఇది చదువుకోండి, ఇది చేసుకోండి అని ఇంక అప్పటి నుంచి అట్లా చేస్తూ వచ్చా. 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటా వచ్చా. అంటే మారు మనసు అంతకుముందు లేదు, మారు మనసు కలిగింది, కానీ బాప్తిసం తీసుకోవాలి నేను. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాను ఇక్కడ తెనాలిలో. నేను ఎట్లా వేరే సహవాసంలో మామూలుగా మీటింగ్స్ జరుగుతుంది, మీటింగ్స్కి వెళ్తే మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ఇప్పుడే మంచి అనుకూల సమయం అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడే తెనాల్లో నాకు బాప్తిసం ఇచ్చారు, కానీ నా హృదయం కానీ మనసు కానీ ఏం మారలా, అట్లానే ఉందన్నమాట. సినిమాలు చూడను కానీ నేను మాత్రం అలానే, నా మనసు అయితే అట్లానే ఉంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏంటంటే, నువ్వమ్మ బాప్తిసం తీసుకోవడానికి అర్హురా. ఎప్పుడైతే నేనే మనసు కలిగి ఉన్నానో అప్పుడు వీళ్ళు సువార్త ఎప్పుడైతే చేసుకుంటా వచ్చారో, అక్కడ ఉండవల్లి పాస్టర్ గారు ఐజక్ పాస్టర్ అని ఉన్నారు. ఆయన ఎక్కడ సువార్త చేసుకుంటూ వచ్చారు, ఇక్కడ ఎవరో సిస్టర్ ఉన్నారని నా అడ్రస్ కనుక్కొని నా దగ్గరికి వచ్చి, అమ్మ ఇది పరిస్థితి, మీరు మన సహవాసము భక్సింగ్ గారి సహవాసం వాళ్ళు అయితేనే మనకి ఇలా స్వార్థ పరిచర్య చేస్తారు అని ఇక నన్ను దర్శిస్తా, మా ఇంటికి వస్తా, ప్రేయర్ పెడతా, అట్లా చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి నేను 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతూ వచ్చాను. అయ్యా, ఎంత సమయం నాకు ఇచ్చావు, నా భర్తను రక్షించావు, మీరు ఇంత చేశారు నాకు, కానీ నన్ను అయ్యా బాప్తిసం తీసుకోవడానికి నాకు సిద్ధపాటు కలిగి ఉన్నాను, నీ చిత్తం ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ రోజు ఆగస్టు 23వ తారీఖు దేవుడు నాతో మాట్లాడాడు. ఏది మన కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము నాకు వాగ్దానం ఇచ్చాడు. కీర్తనలు 23 అదే కీర్తన యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గలచోట్ల ఆయన నిన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరియు, నీ దండమును నన్ను ఆదరించును అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు ఈ వాక్యంతో. ఆ దినాన నాకు ఈ వాక్యమే ఇచ్చారు దేవుని సన్నిధిలో. 23 ఆగస్టు 23న నేను అన్ని నా పాపములను ఒప్పుకొని ఆ దినాన నేను
అది విజయవాడలో అక్కడ నేను బాప్తీసం తీసుకోవటం జరిగింది. నాతో పాటు శ్యామను కూడా అదే రోజు బాప్తీసానికి సిద్ధపరిచాను అనమాట. అంటే ముందుగానే అప్పుడు మామూలుగా అక్కడ డెడికేషన్ ఎప్పుడంటే 10వ తారీఖు చర్చిది. అయితే అది చేస్తున్నాము, ఆ రోజు ఇస్తాం బాప్తీసాలు అన్నారు. నేను 1వ తారీఖు నుంచి 23వ దాకా 1 నుంచి నేను బాప్తీసం తీసుకునేదాకా ఒక్క పూట భోజనం, అంటే మధ్యాహ్నం మాత్రమే, ఉదయము లేదు, సాయంకాలం లేదు, అట్లా 10 రోజులు ఆ రోజు వరకు ఉండాలని శ్యాము నేను ఇద్దరం ఉపవాసం ఉంటూ వచ్చాము. ఉపవాసం ఉంటూ వచ్చినప్పుడు 10వ తారీఖుకి మళ్ళీ 23కి మార్చారు. మళ్ళీ 23 దాకా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఇక అందరూ గురించి ప్రార్థన వాళ్ళు చేసినాక పాస్టర్ గారు వాళ్ళు, సరేనమ్మా నీకు బాప్తీసం ఇస్తాము, అట్లా సంగతి, నువ్వు శ్యాము కూడా బాప్తీసం ఇస్తాము అని చెప్పి, ఈ లంచ్ టైంలో మీరు లంచ్ చేయండి అంటే, లేదండి నేను బాప్తీసం తీసుకునేదాకా నేను చేయను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొని 23వ తారీఖు సాయంకాలం 9ంటికి నేను భోంచేశాను. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకోవాలి, మళ్ళీ హస్తనిక్షేపణ ఇవన్నీ అయినాకనే నేను భోంచేయాలి అనే ఉద్దేశం. మంచిదమ్మా, ఆ ఉద్దేశం కలిగి ఉంటేనే పాస్టర్ గారు కూడా చెప్పారు. అలాగా మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో నేను శ్యామరాజు బాప్తీసం తీసుకున్నాం. తర్వాత దేవుడు నాకు ఎన్నో కష్టాల నుంచి, అక్కడికి పోయిన కాడ నుంచి దేవుడికి నాతో తోడుగా ఉంటూ వచ్చాడు. ఎప్పుడైనా 31వ తారీఖు వచ్చిందంటే, డిసెంబర్ 31 తెల్లారి నేను ప్రేయర్కి వెళ్ళటానికి ఆటంకం వచ్చేది. మా వారు ఏదో ఒకటి, ఆయనకు బాగాలేదనో ఏదో ఒకటి చెప్తా వచ్చేవాడు. ఏంటి శోధన, నాకు శ్రమలు అనేవి వస్తున్నాయి, నాకు దేవా ఏంటయ్యా ఈ ఆటంకం ఏంటయ్యా నాకు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉంది. అక్కడ ఒక కోటేశ్వర బ్రదర్ అని ఉండేవాళ్ళు, ఆయన లెక్చరర్ అనమాట. వాళ్ళిద్దరూ వచ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళం, కానీ గట్టిగా ప్రేయర్ చేసేవాళ్ళం కాదు. అంటే ఎప్పుడో ఇష్టం అన్నప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళం. అలా కాకుండా మా దేవుని సన్నిధిలో ఉదయ సాయంకాలాలు కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి. మీరు అలా కలిగి ఉంటేనే దేవునికి ఇష్టము. మీరు కూడా అలా, నన్ను ఎంతో దేవుడు రక్షించాడు, మీరు కూడా అలానే కుటుంబ ఆరాధన కలిగి ఉండాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆ రోజు నుంచి ప్రతి దినము ఉదయము సాయంకాలము దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటాం మేము. ఎందుకంటే దేవుడు ఇంక అప్పటి నుంచి నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఆయన కృప నా పట్ల కుమ్మరిస్తూ వచ్చాడు. బలహీనతలన్నీ తీసివేసాడు. మా వారిని కూడా ఆయన ఎంతో కాపాడుతూ వచ్చాడు. వాళ్ళ తర్వాత ఆయనకి ఏదో బాగాలేకపోతే లలిత హాస్పిటల్కి వెళ్తే ఇంకా బతికున్నాడా అన్నారు. అది ఇంకా బతికున్నాడా అన్నారు. అదేంటండి అలా అంటారు, ఇంకా బతికున్నాడని, దేవుని కృపలో దేవుడే బతికించాడండి అని చెప్పాను నేను. మావయ్య ఎప్పుడు నేను చెప్తా, డ్యూటీకి వెళ్తా, మావయ్య నీకు దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు, నువ్వు 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. ఈ రోజు నుంచి నేను అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కూడా దేవుని సమయం 2 గంటల 24 నిమిషాలు, ఆ సమయాన్ని నువ్వు పోనీయకుండా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. మన కుటుంబానికి రక్షణ కలుగుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడని ఆయనతో చెప్తా వస్తా. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు, మేము కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాము. శ్యామ మేమందరం కూర్చొని తెల్లవారుజామున నేనైతే 3ంటికి లెగుస్తాను. అంటే నేను దేవుని ఎదుట సాక్ష్యం చెప్పేది కాబట్టి అబద్ధం ఆడకూడదు. 3ంటికి దేవుడు నన్ను బలపరిచి లేపుతాడు. 3:30, 4ంటికి కరెక్ట్గా రెడీ అయిపోయి ఒక 5 అధ్యాయాలు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదువుకొని ప్రేయర్ చేసుకుంటా. అప్పుడు 6 అవుతుంది. మా వారు వచ్చి రూమ్లో కూర్చుంటే అందరం కూర్చొని ప్రేయర్ చేసుకుంటే 7 అవుతుంది. 7 తర్వాత ఇక వంట మొదలు పెట్టుకొని బయలుదేరుతాను అన్నమాట డ్యూటీకి. 8:30కి అట్లా నా దినచర్య అలా జరుగుతూ వచ్చింది. పోయిన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, పోయిన సంవత్సరంలో యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుజేయును కాక అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు పోయిన సంవత్సరము. అలానే దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు సమాధానము, న్యాయాధిపతులు 6:23, నీకు సమాధానము, భయపడకము. ఎందుకంటే ప్రతి విషయంలో నేను భయపడుతూ అట్లా చేస్తూ వచ్చాను. ఆ విధంగా భయపడొద్దు అని చెప్పి దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము, అదే నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం కూడా, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడయ్యుందును అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నా పట్ల తన కనికరాన్ని కుమ్మరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా నేను ఇక్కడికి ఇంకా మళ్ళీ నేను అక్కడ ఇంకొక మాట, నేను
పెదకూరపాడు తర్వాత నేను తాడేపల్లి వెళ్ళాను. అక్కడ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నాకు ఒక పోస్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రమోషన్ అనమాట. ప్రమోషన్ ఇస్తే అక్కడెక్కడ ఖాళీలు లేవు. ఏం చేయాలని అన్నయ్య వచ్చారు నాతోని. అన్నయ్య ఎక్కడ ఖాళీలు లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నెల్లూరు కానీ అటు వేస్తానంటున్నారు, కర్నూలు కానీ వేయించుకోమంటున్నారు, నేను ఎలా వెళ్ళాలి అంటే దేవుని కృపల్లో ప్రేయర్ చేసుకొని వెళ్తే దేవుడు మాచవరం ఒకటి అప్పికట్ల ఒకటి ఖాళీగా ఉందన్నారు. సరే మాచవరం అప్పికట్ల ఖాళీగా ఉంది కదా, మాచవరం తీసుకో అన్నారు. పక్కనే కదా పొన్నూరుకి మాచవరం. నిజంగా దేవుడు ప్రణాళిక ఒకటి, మనం ఆలోచనలు వేరు. మాచవరం తీసుకుంటే నేను ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉండేదాన్ని. అంటే మాచవరము అనేది పిడుగురాళ్ల వైపుదంటది, ఇక్కడ లెక్కలో కాదంటది, బాపట్ల గుంటూరు లెక్కలో కాదంట. ఎందుకో నేను అప్పికట్టలు తీసుకున్నాను. నేను అప్పికట్టలు తీసుకోగానే అప్పికట్లకి వెళ్ళంగానే దేవుడు ఎంతో నెమ్మది ఇచ్చాడు. పాస్టర్ గారిని తీసుకొని పోయి ప్రేయర్ చేయించుకొని నేను అక్కడ వెళ్ళగానే మా మెడికల్ ఆఫీసర్ కూడా చాలా సంతోషించింది. ప్రేయర్ చేసుకున్నాక అటెండెన్స్ లిస్టులో నా పేరు రాయించి చేశారు. మేడం గారు వచ్చారు ఇట్లా సంగతి అని. అలా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. అక్కడికి వచ్చినాక ఇక నాకు నెమ్మది, మంచిగా చూస్తా. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నన్ను ఆయన నా పట్ల కృపను కుమ్మరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా దేవుడు ఎన్నో మేళ్ళు నా కుటుంబంలో, నా తల్లిదండ్రుల కుటుంబంలో, అంటే అన్న చెల్లెళ్ళు అక్క చెల్లె కుటుంబంలో ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. అది నేను మర్చిపోలేను. అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్న, దేవా నేను బ్రతుకు దినములన్నీ నేను నీ సన్నిధిలోనే గడుపుతాను. నిజంగా నాయన నా మరణం కూడా నీ సన్నిధిలో అవ్వాలి దేవా, నీ మందిర ఆవరణంలోనే అవ్వాలి అని ఇప్పటికి కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే దేవుని కృప, దేవుని కాపుదల నన్ను అట్ట బలపరుస్తూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే 2021లో కోవిడ్ నాకు రాలేదు, కానీ దాని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. పాజిటివ్ అయితే రాలేదు, కానీ మామూలుగా అయిపోయింది. అంటే మళ్ళీ నేను చేయించుకొని వచ్చి టెస్ట్ చేయించుకొని వస్తే ఇక ఆక్సిజన్ కావాలి, అవన్నీ రెడీ చేయాలి. కోవిడ్ టైంలో భయంకరంగా ఉంది, ఎవరు చర్చికి రావడల్లా ఆన్లైనే వింటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అన్నయ్యకి కూడా కోవిడ్ వచ్చింది. అన్నయ్య వాళ్ళు హాస్పిటల్కి పోయి 5-6 లక్షలు వదిలించుకొని వచ్చారు. నేనైతే ఒకటే, దేవా నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఇప్పుడు పోయి నేను వాళ్ళే గుంటూరు ఫోన్ చేశాను నేను, ఇట్లా సంగతి ఇట్లా బాగలేదు ఇట్లా అంటే, అమ్మ నీ కొరకు ఒక బెడ్ రెడీగా ఉంది, నువ్వు బెడ్ రెడీగా ఉంది కాబట్టి రామ్మా 4 లక్షలు తీసుకొని రా అన్నారు. నన్ను 4 లక్షలు తీసుకొని వస్తే నిన్ను జాయిన్ చేసుకుంటాము అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. సరే నేనుండి, దేవా 4 లక్షలు నా దగ్గర అయితే లేవు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపించి దేవుని సన్నిధిలో నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని. మోకాళ్ళుని, దేవా ఏంటి పరిస్థితి అయ్యా, వాళ్ళైతే ఇట్లా అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా పోవాలి, ఎలా చేయాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు కీర్తనలో 58 కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనంతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను సజీవపు వెలుగులో జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావని దేవుడు అయ్యా 28/4/21 నాతో మాట్లాడాడు. 28వ తారీఖు 4వ నెల 21న నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవా ఎంత గొప్ప దేవుడు, అందరైతే నా 5-6 లక్షలు పెట్టుకొని వచ్చారు, మీరైతే నన్ను కాచి కాపాడుతూ వచ్చారు. నీ సన్నిధానంలో గడపటానికి మీరు నాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నానని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకున్నాను. దేవుడు ఎంతో నా ప్రార్థన ఆలకించాడు. నిజంగా నేను ఈ దినాన బ్రతికి సజీవురాలుగా ఉన్నానంటే దేవుని యొక్క ఉచితమైన కృపే. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను పిహెచ్ఎన్గా ఒక జాబ్ చేస్తున్నప్పుడు నా మనసులో అనుకునేదాన్ని, నాకు ఒక కారు ఉంటే బాగుండు, వెళ్తే బాగుండు అని ప్రార్థించాను. నేను ఒక పిహెచ్ఎన్గా వెళ్ళేటప్పుడు నేను జాయిన్ అవటానికి ఇట్లా వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్తే
దేవుడు దాన్ని అంగీకరించలే, దేవునికి ఇష్టం కాల. అందుకని నేను కూడా ప్రార్థించి వదిలేసా. ఇక్కడికి వచ్చినాక దేవుడు ఈ కోవిడ్ టైంలో నేను ఎలా పోవాలి, ఇద్దరు మనుషులుగా పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఇంకా లాభం లేదని ఉపవాసం ఉండి, ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను పుట్టినప్పుడు నుంచి మా అమ్మ చాకుతా వచ్చింది రెండో అమ్మాయిని. అన్నయ్య పుట్టినప్పుడు 4.5 కేజీ ఉన్నాడు, తెల్లగా చక్కగా బొమ్మలాగా ఉన్నాడు. అమెరికన్ హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళు వచ్చి బేసిన్కి వేసి అన్నయ్యని చూసి, అన్నయ్యని భలే చక్కగా ఉన్నాడు, మీ బాబుని మాకు ఇవ్వండి, మేము పెంచుకుంటాం అన్నారంట. లేదు, నాకు ఫస్ట్ పుట్టిన బాబు అని చెప్పి మా అన్నయ్యని ఇవ్వకుండా అమ్మోళ్ళు ఉంచారు. ఆ తర్వాత మా అన్నయ్యని పుట్టినప్పుడు అమ్మ డెలివరీ కష్టమైందని రెండో కాన్పుకి నాకేం తినకుండా మిషన్ కొడతా నన్ను నల్లగా అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఇట్లా తినబట్టే కదా పిల్లోడు ఇట్లా పుట్టాడు, ఇంక ఎందుకులే ఇవన్నీ, అమ్మో ఈ బాధ నేనే ఆడబడేనని మా అమ్మ అట్లా చేసి 9th మంత్ అయితే కూడా 7th మంత్ బిడ్డలాగనమాట. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరే వచ్చి మా అమ్మ నిద్ర చేయడానికి వస్తే అక్కడ చిన్న ఎలుగు పిల్లలాగా పుట్టానంట. నేను పుట్టగానే ఏంది ఈ అమ్మాయి ఇట్లా ఉంది అక్క, ఇట్లా అమ్మాయి ఏంది 7వ నెలలోనే కానిపోయింది అట్లా అన్నారంట. సరే, అప్పటి నుంచి నేను బలహీనంగా అట్లా ఉంటే మా అమ్మ ఒక ప్రామిస్ చేసుకుందంట, దేవా ఈ బిడ్డను బ్రతికిస్తే, ఈ బిడ్డ మంచిగా ఉంటే నేను నా బ్రతుకు దినములన్నీ నేను ఉపవాసం ఉంటాను అని ప్రతి శుక్రవారం ఉపవాసం వచ్చింది మా అమ్మ. వచ్చింది మా అమ్మ. ఉపవాసం ఉంటే ఏంటి అమ్మ అన్నం తిందాంరా అంటే, నేను తిన్నానమ్మండి. ఏందమ్మా ఉపవాసం ఉంటావు ఎప్పుడు అట్లా అనేదాన్ని నేను. తర్వాత అమ్మకి బాగాలేనప్పుడు, అమ్మకి షుగర్ వచ్చి బాగాలేనప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అమ్మ, నేను దేవునితో నేను ప్రమాణం చేశాను, ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటానని నీ గురించి అంటే, మూడో సంవత్సరం వచ్చినా కానీ నేను నడవలేదంట. నడవకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలే. కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు పోలియో అని చెప్పలేదంట, కానీ ఏమోనమ్మా ఇదేదో బలహీనత లాగుంది అన్నారంట. అప్పటి రోజుల్లో ఏదో చప్పిడని ఏదో అని తెచ్చి మా అమ్మ నా నడుముకి రాస్తా అట్లా ప్రార్థన చేసుకుంటాం. అమ్మ ఇప్పుడు ప్రార్థనలో ఉంటుందిలే, అమ్మ ప్రార్థనే మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చింది. అమ్మ ప్రార్థిస్తూ ఉంటే 3వ సంవత్సరం రాగానే, 3వ సంవత్సరం కూడా నేను నడవటలేదంట. నడవపోతే అందరు పిల్లలు 11వ నెల నుంచి నడుస్తుంటే ఈ అమ్మ ఏంది 3వ సంవత్సరం వచ్చినా నడవటం లేదని మా అమ్మ ఎప్పుడు ఏడ్చుకుంటా ఉపవాసం ఉండేదంట. ఒకరోజు మా అన్నయ్యకి చెప్పిందంట, అరే అమ్మాయికి బాత్రూమ్ వస్తుంది బయటికి తీసుకెళ్ళు అని. బయటికి తీసుకెళ్ళి మా అన్నయ్య నన్ను ఆడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడంట ఆటాడుకోవడానికి వెళ్ళిపోతే పంది వచ్చిందంట. రాగానే అమ్మో నన్ను చంపేస్తుందని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయానంట. ఆ భయానికి నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళా. మా అమ్మ ఏంటమ్మా ఎలా వచ్చావు అని అందంట నన్ను. అంటే నడిచే వచ్చానమ్మా అని నేను సైగ చేస్తే, అప్పుడు మా అన్నయ్యని తిట్టి, ఏందిరా ఈ పిల్లని ఎట్ట తీసుకొచ్చావు, ఈ పిల్ల ఇట్లా నడిచి వచ్చింది అంటుంది ఏంది అని అంటే, 3rd ఇయర్ 4th ఇయర్ ఏమో అట్లా అంటే అంత మాటలు రాలేదులే. ఇక నడుచుకుంటూ వెళ్తే మా అమ్మ ఆశ్చర్యపోయి, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థన ఆలకించావు, మా పిల్లల్ని నడిపించావు అని. అప్పటి నుంచి దేవునికి మా అమ్మ ఉపవాసం చనిపోయే వరకు. అయితే ఇంకా చనిపోద్ది ఒక సంవత్సరం అంతా, 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే అమ్మకు బాగాలేకపోతే అమ్మ నన్ను పిలిచి నన్ను కూర్చోబెట్టి, అమ్మ నీ గురించి నేను నా జీవిత పర్యంతము ఉపవాసం ఉంటూ వచ్చాను, దేవుడు నీ కాళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి నిన్ను ఎంతో కనికరించాడు, నువ్వు కూడా నీ బ్రతుకు దినములన్నీ నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఇది నా ప్రామిస్, ఆ ప్రామిస్ నీకు ఇస్తున్నా, నేను ఉండలేను కదా, నా పరిస్థితి బాగాలేదని మా అమ్మ నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టి నాకు చెప్పింది. ఆ దినం నుంచి నేను శుక్రవారం దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉంటాను. అలానే ప్రతి విషయం గురించి ప్రార్థన చేసుకుంటా, దేవా మీరు నాకు ఎన్నో మేళ్ళు చేశారు, దీన్ని నేను మర్చిపోకుండా నా జీవిత పర్యంతము నేను ఇలా ఉంటానయ్యా అని దేవుని సన్నిధిలో నేను ఒప్పుకొని అప్పటి నుంచి ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను. అలానే ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని, సిస్టర్స్ మీటింగ్ పగలు పెడుతున్నారు, నేను ఆ జాబ్కి వెళ్ళాలి, ఉపవాసం ఉండి నేను ఉదయం పోతే నాకు యెషయా గ్రంథము 58వ అధ్యాయంతో
అన్నీ మీరు మీ పనులు చేసుకుంటా నాకు ఇష్టం లేని ఉపవాసం మీరు ఎలా ఉంటారు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు సాయంకాలం పూట ఉండాలనుకున్నాను. అలానే ఉదయం పూట మీటింగ్ పెడుతున్నారు, వెళ్ళడానికి కుదరలేదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే సిస్టర్స్ మీటింగ్ ఇప్పుడు ఎలా జరుగుతుంది? సాయంకాలం. అంటే దేవుడు నాకు కనికరించి ఈ సమయాన్ని కూడా నాకు ఇస్తూ వచ్చాడు. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో పాదం పెట్టాలని దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది కనుక దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. అలానే నేను నడిపించబడాలని, నా కుటుంబం విషయంలో, నా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల విషయంలో కూడా మీరు ప్రార్థించండి. అంతేకాకుండా అనుకోని రీతిలో ఒక అంటే చిన్న తమ్ముడు పాస్టర్గా చేసి ఈ మధ్య చనిపోయాడు. 1 year అయిపోయింది. అలానే చెల్లి కూడా చనిపోయారు, మా చెల్లి. ఇక మేము ఇద్దరు పాపలు 2 బాబులు ఉన్నాము. ఒక తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, అక్కడ వాళ్ళకు ఒక పాప. అట్లా మా అన్నయ్య ఇక్కడ ఉంటారు, నేను ఉంటాను. ఇంకా అలానే ఒక విషయము, ఇక్కడ పొన్నూరు రాగానే ఎక్కడ ఇళ్ళు లేవు. అప్పకట్లలో ఇల్లు తీసుకోవాలని అనుకుంటే ఎవరు కూడా మేము ఇల్లు కావాలి అని వెళ్ళగానే అమ్మ మీరేమిట్లని అడిగేవాళ్ళు. అంటే ఇట్లా మేము క్రిస్టియన్స్ అండి, ప్రేయర్ చేసుకున్నాం, అయితే ఇల్లు లేదనేవాళ్ళు. అలాగనమాట. 3 నెలలు ఎదురు చూసి ఎవరు ఇవ్వనంటే సరేలే పొన్నూరులో చూద్దామని విద్యానగర్లో వాళ్ళు కూడా మన హిందువులే అయినప్పటికీ మేము ఆ ఇల్లు చూసినప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, తిమోతి పాస్టర్ గారు, మా అన్నయ్యను వాళ్ళిద్దరు వెళ్ళి అడిగితే మేము కూడా వెళ్ళి చూసినప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటామమ్మా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు కదమ్మా, ప్రేయర్ చేసుకుంటేనే మాకు అనుకూలత ఇస్తే మేము మీ ఇంట్లో ఉంటాము, లేకపోతే మీ ఇంట్లో ఉండవమ్మా అంటే అమ్మ మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు అన్నారు. అట్లా అని ఇంకా దేవుని కృప వల్ల ప్రార్థన చేసుకొని పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించి ఆ ఇంట్లో మేము ప్రేయర్ పెట్టుకోవడానికమ్మా మీరు ప్రేయర్ పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు, మేము ముందే చెప్పామా ప్రేయర్ పెట్టుకుంటాం, మరి ప్రార్థనా కూడిక జరగాలి, మాకు ఇవన్నీ ఉంటేనే మీరు ఇవ్వండి, లేకపోతే లేదంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగా నన్ను వారు ఇవ్వడం జరిగింది. పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రేయర్ చేసుకొని ఆ ఇంట్లో దిగడం జరిగింది. దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడుతూ వచ్చి ఆయన కృపలో భద్రపరిచారు, ఆయన కాపుదలు ఇచ్చారు కనుక దేవుడు చేసిన మేళ్ళకై మీకు నిజంగా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. మీరు కూడా నా కుటుంబం గురించి, నా రక్త సంబంధం కుటుంబం గురించి ప్రార్థన చేయమని, మరి శ్యామరాజు భవిష్యత్తు విషయము, మా కుటుంబ భవిష్యత్తు విషయంలో కృప చూపించండి. అలాగనే దేవుడు నా ఉద్యోగంలో కూడా ఎంతో కృపనిచ్చాడు. ఒక పెంటకుప్పల మీద నుంచి పైకి లేవనెత్తిన దేవుడు, ఒక గస్టెడ్ పోస్టు, ఒక ఆఫీసర్ పోస్టు, డాక్టర్ తర్వాత నాదే పోస్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇంత గొప్ప కార్యాలు, అంటే పనికిరాని నన్ను, ఎందుకు పనికిరాదు, ఎవరు ప్రేమించలేదు, ఎవరు నన్ను దగ్గరికి తీయలేదు, తల్లిదండ్రులు కోల్పోయిన మమ్మల్ని దేవుడు అంత కనికరించి ఎంతో ఉన్నత స్థితిలో మమ్మల్ని ఉంచాడని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే ఏది కూడా తక్కువ అయ్యేది కాదు. దేవుణ్ణి ఏది అడిగినా దేవుని సన్నిధిలో అంటే ప్రార్థనా జీవితం అనేది మనకుంటే, మనం ప్రార్థనలో నిలబడితే దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తాడో. నిన్న పాస్టర్ గారు కూడా మనకు అదే చెప్పారు. ప్రార్థన అనేది మమ్మల్ని బలపరుస్తుంది, మనల్ని ఆత్మీయంగా కట్టబడతాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఎలా చెప్పారో అలాగ మనల్ని కూడా దేవుడు కాచి కాపాడాలని, దాని కృపని మన పట్ల కుమ్మరించాలని నేను కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను.